బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో అకాల వర్షాలతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. కొన్ని చోట్ల భారీ వర్షం పడగా చాలా చోట్ల మోస్తారు వానలు పడ్డాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానకు వరి నేలకొరగగా మామిడి, జొన్న, మొక్కజొన్నలతో పాటు కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్లోనూ కుండపోత వాన కురిసింది. రోడ్లు, చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో పలు నివాసాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. హిమాయత్ నగర్లో 9.1, చార్మినార్లో 9 సెంటీమీటర్లు, సరూర్ నగర్లో 8.9, నాంపల్లిలో 8.8, ముషిరాబాద్లో 8.7, అంబర్పేట్లో 8.5, చార్మినార్లో 8.3, బండ్లగూడలో 8.1, షేక్పేటలో 8, బాలానగర్లో 7.7, మారేడుపల్లిలో 7.6, అంబర్పేట్లో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం అత్యధికంగా 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ ఈదురుగాలులకు భువనగిరి రాయగిరి రోడ్లోని మాస్కుంట వద్ద చెట్లు కూలి రోడ్డు మధ్యలో పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుర్కపల్లి, బొమ్మల రామారం, రాజాపేట మండలాల్లో వడగండ్ల వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు దర్పల్లి మండలంలో గంటపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయింది. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, నస్రుల్లాబాద్ తదితర ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలు కురవడంతో మొక్కజొన్న, జొన్న పంటకు నష్టం వాటిల్లింది. బాన్సువాడ, బీర్కూర్, బిచ్కుంద, పిట్లం, సదాశివనగర్, కామారెడ్డి, రామారెడ్డి మండలాల్లో ఈదురుగాలులకు వరి పంట నేలకొరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో లోతట్టు కాలనీలు జలమయంగా మారాయి. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మార్కెట్ యార్డ్లో మక్కలు, పొద్దుతిరుగుడు గింజలు తడిసి ముద్దయ్యాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు కొత్తవాడలో చామగడ్డ పంట నీట మునిగింది. జిల్లాలో అనేక చోట్ల కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. మెదక్ జిల్లా తూఫ్రాన్ పట్టణంలో విద్యుత్ స్తంభాలు నేల కూలడంతో సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. ములుగు జిల్లాలో వానకు తోడు గాలులు వీయడంతో మామిడి తోటకు స్వల్ప నష్టం జరిగింది. అక్కడక్కడ కోతకు సిద్ధమైన మిర్చి పంట తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. కీర్తి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గాలి బీభత్సం సృష్టించిన పరిస్థితి. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి, వడగళ్ల వర్షానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంటలన్నీ కూడా నేలలారిన పరిస్థితి. రైతులు చేతికొచ్చిన పంట నష్టం కావడంతో రైతులు ఆందోళనతో దిగాలు చెందుతున్న పరిస్థితి. చూసుకుంటే అకాల వర్షాలతో ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ఇలాంటి గాలివాన రావడంతో రైతులు తీవ్ర నష్టం వాటిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇలా చూసుకుని పోతే చేతికొచ్చిన పంట మొత్తం నేలపాలు కావడం జరిగింది. రాలిన మామిడి, తడిసిన మిర్చి, ఒరిగిపోయిన వరి చేలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఇంకా ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు. దీంతో కన్నీరు పెడుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా. ఎందుకంటే రైతులు భూమాతని, భూమిని నమ్ముకొని ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటలు తీరా చేతికి వచ్చి మార్కెట్కి అమ్ముకునే దశలో ఇలాంటి వర్షాలు రావడంతో ఆ పెట్టిన పెట్టుబడి కూడా కనీసం వెళ్ళినటువంటి పరిస్థితిలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రాత్రి కురిసిన వర్షానికి ఆ మిర్చి పంట కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇలాంటి పంటలు మొత్తం కూడా పెద్ద మొత్తంలో నష్టపోయిన పరిస్థితి. ముఖ్యంగా మామిడి తోటలు అయితే పూతతో సహా మొత్తం నేలరాలిన పరిస్థితి. చూసుకుంటూ పోతే మిర్చి ఎర్ర బంగారానికి ఇంతకాలం ₹1,50,000 పెట్టుబడి పెట్టి రైతులు తీరా మిర్చిని తెంపి కళ్ళలో రాసులు పోసిన సమయంలో ఈ వర్షాలు రావడంతో చేతికి వచ్చిన పంట నష్టం కావడంతో తడిసి ముద్ద కావడంతో పెద్ద మొత్తంలో ఆందోళన చెందుతున్నారు రైతులు. అంటే మిర్చి పంటకు ఎకరానికి సుమారుగా ₹1,00,000 వరకు పెట్టుబడి అవుతుంది. ఇప్పటికే మొదటి దశ తెంపీరు కంప్లీట్ అయిన పరిస్థితి. అమ్ముకునే దశలో
ఇలాంటి గాలివాన రావడంతో పెద్ద మొత్తంలో లక్షలాది రూపాయలు రైతులు నష్టపోయారని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదే విషయానికి వస్తే ఇటు సుమారుగా ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే ఇప్పుడు ములుగు కావచ్చు, మైబాద్ కావచ్చు, భూపాలపల్లి, జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో ఎక్కువ మొత్తంలో వర్షం పడింది. ఆ వర్షానికి ఆ పంటల మొత్తం కూడా పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. దాంతో పాటే ఆ విద్యుత్ కొంత అంతరాయం కలిగింది. అక్కడక్కడ స్తంభాలు కూడా కూలిపోవడం జరిగింది. ఆ నేపథ్యంలో వెంటనే స్థానిక ఉన్నటువంటి అధికారులను అలర్ట్ చేయడంతో పెద్ద మొత్తంలో నష్టం జరగకుండానైతే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదేవిధంగా వస్తే నల్గొండ జిల్లాలో పెద్ద మొత్తంలో వర్షాలు కురిసినప్పటికీ కూడా మామిడి తోట ఎక్కువ ఉండడంతో కొంత మామిడి పూత కూడా రాలిపోయిన పరిస్థితి, మామిడికాయలు కూడా నీళ్ళు రాలిన పరిస్థితి. ఇట్లా చూసుకుంటే నిజామాబాద్ లో పెద్ద మొత్తంలో వర్షం కురిసింది. నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్ ఇట్లా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి వర్షం పడడంతో పెద్ద మొత్తంలో రైతులు అయితే నష్టపోయిన పరిస్థితి. ఎందుకంటే సుదీర్ఘ కాలం నుంచి, ఎందుకంటే సుమారుగా 6 నెలలు 1 year నుంచి కష్టపడి రైతులు సుమారుగా పంట చేతికొచ్చే సమయంలో ఇలాంటి వర్షాలు పడడంతో రైతులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రైతులు ఇప్పటికీ ఏదైతే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి, నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వమే అందించి రైతులను ఆదుకోవాలని చెప్పి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కీర్తి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.